ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్యుని లక్షణమును తెలియజేయుచున్నారు. జ్ఞాన వైరాగ్య భక్త్య సమాన నది స్నానదేవ మంత్రపఠన తద్ధ్యానమకతంత్రముల్పర మాని నిరతి గోరునట్టి మనుజ సంఘముకో బోధను దిల్పో మనిన వారలకో తాను బోధించుట తగదు బోధించితే తాను బోధించుట తగదు బోధించితే తాను నేనను భ్రాంతి తొలగేదెలా గట్టి మనుజ సంఘముకో బోధను దుల్పు మనిన వారలకు. ఓ శిష్యుడా, జ్ఞాన మార్గమందు వర్తించువారు గాని సతీసుతులాది సమస్త సంసారమును విడిచిపెట్టి వైరాగ్యమును బూనువారు గాని శ్రవణ కీర్తనలాది నవవిధ భక్తి మార్గముల యందు వర్తించువారు కాని పుణ్యప్రదములని తలంచి గంగా యమున సరస్వతి నర్మదా నదుల యందు స్నానము చేయువారు కాని వివిధములగు దేవతా మంత్రములు నోటితో జపించువారు కాని ఆ మంత్రాధిష్టాన దేవతలను తన హృదయమున ప్రతిష్ఠించుకొని మనస్సు నచట నిలిపి ధ్యానించువారు కాని యజ్ఞయాగాది క్రతువులు నడుచువారు కాని తంత్రశాస్త్రములలో చెప్పబడిన విధముగా కర్మయందు ప్రవర్తించువారు కాని దేహములను ఇంద్రియములను మనస్సును నిగ్రహించి కాష్ఠమౌనము వాంగ్మౌనము మనోమౌనము మొదలగు నియమములు బూనువారు కాని పరిపూర్ణ బోధను తెలుపుడని తన వద్దకు వచ్చినప్పటికీ భ్రాంతిలో ఉన్న ఆ పామరుల అచల పరిపూర్ణ బోధను బోధించరాదు. ఒకవేళ దయదలిచి వారికి పరిపూర్ణ బోధ తెలిపినప్పటికీ నేను వేరు నీవు వేరు అను భ్రాంతి తొలగనే తొలగదు. ఓ శిష్యుడా, లోకములో భగవంతుని యొక్క మార్గాన ప్రయాణం చేసేవాళ్ళు అనేక రకాలుగా ఉండారన్నమాట. ఈ అనేక రకాల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వాళ్ళ మార్గాన్న ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే భగవంతుని యొక్క మార్గము అని. అందు ఈ జ్ఞాన మార్గమందు ప్రవర్తించేవారు కొంతమంది, అంటే జ్ఞానమే భగవంతుని యొక్క స్వరూపము, జ్ఞానం కన్నా ఇంకా వేరే ఇంకొకటి లేనే లేదు అని, ఆ జ్ఞాన మార్గమే భగవంతుని యొక్క స్వరూపమని, సమస్తం మొత్తం కూడా జ్ఞానంతో జరుగుతూ ఉన్నది కాబట్టి జ్ఞానమే మూల కారణము, జ్ఞానమే మూల కారణం కాబట్టి జ్ఞానమే భగవంతుని యొక్క స్వరూపము అని ఆ జ్ఞాన మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది. ఇంకా సతిసుతులాది అంటే ఇంట్లో భార్యను బిడ్డలను కాపురము ఏదైతే ఉన్నదో వాటిని మొత్తాన్ని విడిచిపెట్టి
వైరాగ్యం అనే పేరుతోటి ఏ అడవులకో లేకపోతే తనకు నచ్చిన ప్రదేశము వెళ్ళి ఏ ఆశ్రమాలకో వెళ్ళి భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఇదే భగవంతుని మార్గము అన్నింటినీ. అంటే ఇల్లు వాకిలి భార్య బిడ్డ అనే సంసారాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి ఏ ఆశ్రమం ఎందో చేరి అక్కడ గురువు దగ్గర నేర్చుకొని ఇక్కడ వాస్తవమైన భగవంతుని తత్వాన్ని పొందాలి అని ప్రయాణం చేసి నడిచేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఇక్కడ వాస్తవకంగా అదే భగవంతుని మార్గం అని తలంచుతారు అన్నమాట. అయితే వాస్తవానికి వదలాల్సింది తనకంటే భిన్నంగా ఉండి తనకంటే వేరుగా ఉండయి కాదు. వదలాల్సింది ముందు తను భగవంతుని తత్వంలో నుంచి నేననే అహంకృతితోటి నేను వేరయ్యాను అని అహంకారాన్ని వదలటం అనేది ప్రధాన కర్తవ్యము. కాబట్టి తనకంటే భిన్నంగా భార్యని బిడ్డని ఇల్లు ఆకిలిని తనకంటే వేరుగా ఉండాటిని వదలటం అనేది ఏ పార్టీ కూడా నిజం కాదు. కాబట్టి అయినప్పటికీ అదే నిజము అని ప్రయాణం చేసేవాళ్ళు ఈ లోకములో చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది భక్తులు ఏ విధంగా అంటే ఈ శ్రవణం కానీ అంటే ఎవరన్నా ఏదైనా భగవంతుని తత్వాన్ని గురించి చెబుతుంటే వింటం కానీ, కీర్తనం అంటే మళ్ళీ తర్వాత ఆ భగవంతుని గురించి కీర్తనలు పాడటం కానీ, ఈ విధంగా ఈ నవవిధ రకాల భక్తి యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఆ నవవిధ భక్తుల ద్వారా భగవంతుణ్ణి చేరొచ్చు, భగవంతుని యొక్క పూజిదేను అని అదే నిజము అనుకొని ప్రయాణం చేసే యొక్క జనులు లోకములో చాలామంది ఉన్నారు. ఇంకా ఏ విధంగానంటే ఏ గంగా నది అయితే ఉన్నదో ఆ గంగా కానీ యమున కానీ సరస్వతి నర్మదా నదులందు స్నానం కానీ చేస్తే అక్కడ స్నానం చేస్తే పుణ్యము దక్కి ఆ పుణ్యం వల్ల భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని కొంతమంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి పుణ్యఫలాన్ని సంపాదించాలి అనుకునే భక్తులు కొంతమంది ఈ లోకంలో ఉండారన్నమాట. ఇంకా ఏ విధంగాను అంటే దేవతా మంత్రములు అంటే ఒక దేవత ఉందంటే ఆ దేవతకు సంబంధించిన ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని నోటితోటి నిరంతరము జపించుకుంటూ ఆ మంత్రముతోటే ఇక ఆ మంత్ర అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హృదయములో ఆ దేవత వల్లే నాకు ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది, ఆ దేవతే నాకు సర్వవిధాలా కాపాడుతూ ఉన్నది అని ఆ దేవతా మంత్రాన్ని నోటితో జపించుకుంటూ ఆ దేవతా మంత్ర అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతను హృదయంలో ప్రతిష్ఠించుకొని మనస్సును అక్కడ నిలిపి ధ్యానించుచుంటారు కొంతమంది. అయితే ఇంకా కొంతమంది యజ్ఞయాగాది క్రతువులు ఈ యజ్ఞాలు అయితే ఏవైతే ఉండయో ఈ యాగాలు ఏవైతే ఉండయో అటువంటి క్రతువుల్ని చేస్తూ ఇదే భగవంతుని యొక్క క్రియ. ఈ యజ్ఞయాగాదులు కానీ చేస్తే మనకు తప్పనిసరిగా భగవంతుని ప్రత్యక్షమవుతాడు, భగవంతుణ్ణి మనం పొందవచ్చు అనే ఊహతోటి ఇటువంటి యజ్ఞయాగాదులు చేసి ఆ యజ్ఞాలతోటే కనీసం జీవితాన్ని గడిపేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా తంత్రశాస్త్రములలో చెప్పబడిన విధముగా కర్మయందు ప్రవర్తించేవారు అంటే కర్మ ఏదైతే ఉందో ఏ విధంగా కర్మ చెయ్యాలి, ఆ కర్మనే ఏ పద్ధతిలో చెయ్యాలి అని ఆ కర్మ చేసుకుంటూ భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని నమ్మి అటువంటి మార్గాన ప్రయాణం చేసేవాళ్ళు ఈ లోకములో చాలామంది ఉన్నారు. కానీ ఇంద్రియములు ఇంద్రియములను
మనస్సును నిగ్రహించి కాష్టమౌనమని, వాంగ్మౌనమని, మనోమౌనమని మొదలగు నియమములు ఊనువారు ఇటువంటి ఈ ఇంద్రియాదులను నిగ్రహించి కాష్టమౌనము, వాంగ్మౌనము, మనోమౌనము అంటే అయితే మనం మనస్సును నిగ్రహించి మనస్సును కదలకుండా ఉండేదాన్ని మనోమౌనము అంటాం. ఇక్కడ వాంగ్మౌనము అంటే మన వాక్తోటి మాట్లాడకుండా ఉండేది ఏదైతే ఉందో అది మాట్లాడకుండా ఉండే యొక్క నోరుని ఆపేసే మౌనం ఏదైతే ఉందో దాన్ని మౌనం అంటాం. ఇంద్రియాదుల్ని మొత్తాన్ని నిగ్రహించి ఇక ఏ ఇంద్రియం అంటూ కదలకుండా స్థిరంగా ఉండే యొక్క మౌనం కాష్టమౌనం అంటాం. ఈ విధంగా ఇటువంటి మౌనాలతోటి ఇటువంటి సాధనలతోటి భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని కొంతమంది ఈ లోకంలో ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ పరిపూర్ణ బోధని తెలుపుడని తన వద్దకు వచ్చినప్పటికీ నాయన శిష్య, వీళ్ళందరూ ఇటువంటి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా మాది భగవంతుని యొక్క ప్రయాణము అని చేస్తూ కూడా వీళ్ళందరూ పరిపూర్ణ బోధ తెలుపుడని ఎప్పుడైనా వచ్చినప్పటికీ వీళ్ళందరూ భ్రాంతిలో ఉన్న పామరులే కానీ వాస్తవకంగా అచల పరిపూర్ణ బోధను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకే బోధించరాదు. ఒకవేళ దయదలిసి వారికి పరిపూర్ణ బోధ తెలిపినప్పటికీ నేను వేరు నీవు వేరు అని భ్రాంతి అనేది తొలగదు. ఎందుకు ఇన్ని రకాల దేవతా విగ్రహాల పూజ కానీ లేకపోతే ఇన్ని రకాల జ్ఞాన మార్గం అని కానీ ఈ రకంగా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ అచల పరిపూర్ణ బోధని బోధించరాదు అని మనకిక్కడ పెద్దలు ఎందుకు తెలియజేస్తూ ఉన్నారు అంటే, ఏదైనా సరే ఈ లోకములో తనకంటే వేరుగా ఉండి చూసి చేసి విని ఏదైనా సరే తనకంటే వేరుగా కనిపించి తనకంటే వేరుగా ఉన్నది ఏదైనా సరే అది భగవంతుని యొక్క తత్వానికి భిన్నంగానే వేరుగానే ఉంటుంది. అటువంటి ఈ చేసే ఏ మార్గమైతే ఉన్నదో ఏ ప్రయాణమైతే ఉన్నదో ఇది తననే అహంకారంతో నేనుండాను అనే అహంభావంతో నాకు ఇది వేరుగా ఉండదు అని ఆ వేరుభావాలతోటి జరిగే క్రియలే కానీ ఇవన్నీ వాస్తవమైన సమదృష్టితోటి జరిగే క్రియలంటూ కానే కాదు. అందువల్ల అటువంటి వేరుభావంతోటి చేసే యొక్క సాధనలు కాబట్టి ఇవన్నీ ఆ సాధనలో ఉన్నవారికి ఈ పరిపూర్ణతత్వము ఇట్టిదని బోధించినప్పటికీ కూడా వాళ్ళకి అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టదు. ఏ విధంగా పట్టకపోగా ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ మనోభావము వాళ్ళు చేసిన సాధనలన్నీ వేరుగా తనకంటే వేరుగా ఉండ యొక్క విధానాన్నే చూసి చేశారు కాబట్టి ఈ పరిపూర్ణ బోధ కూడా ఏ విధంగా వాళ్ళ విధానాన్ని వాళ్ళు చూస్తారు, వాళ్ళు గమనించుతారు అంటే ఏదైతే నేను వేరు అది వేరు అని చేసుకున్న సాధనలే అవన్నీ కూడా. అటువంటి సాధనలు చేసిన వాళ్ళకి ఈ పరిపూర్ణ బోధను తెలిపినట్లయితే ఇది కూడా నువ్వు వేరు నేను వేరు అనే భావన అనేది వాళ్ళకే వదలదు. అందువల్ల ఇటువంటి మార్గాన ప్రయాణం చేసే ఎవరికైనా సరే ఈ పరిపూర్ణ బోధను బోధించినప్పటికీ కూడా అది వృధా ప్రయాసే కానీ దానివల్ల ఉపయోగము లేదు నాయనా శిష్య. కాబట్టి ఎవరో భగవంతుని మార్గాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా
ఇక్కడ ఏ విధంగా ప్రయాణం చెయ్యాలి అని అంటే, ముందు భగవంతుడు అంటే మనం బయట మనల్ని వదిలి బయట ఎంత వెతికినా కానీ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం ఎప్పుడూ కూడా చూడలేము. ఎక్కడ భగవంతుణ్ణి మనం చూడాలి, ఎక్కడ మనం కనీసం ఈ భగవంతుని యొక్క విధానాన్ని మనం ప్రయాణం చేయాలి, సాధన చేయాలి అంటే, ఏదైనా సరే ముందు తనను తాను పోల్చుకొని తన మీద ఆపాదించుకొని గురుడు చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కటి కూడా తనకే ఆపాదించుకొని అన్వయించుకొని సమాదృష్టితోటి సమన్వయపరుచుకుంటూ తన ప్రయాణం ఏదైతే ఉన్నదో ఆ తీరుగా ప్రయాణం చేసినప్పుడే అప్పుడు తనకంటే భిన్నంగా ఉన్న భావన ఏదైతే ఉన్నదో అది తొలగిపోవటం అనేది మొదట ప్రయాణము, మొదట యొక్క లక్షణం. ఆ విధంగా తొలగిపోయి ఆ తీరిక తనకంటే వేరుగా ఉండేది ఏదైతే ఉందో తనలో కలిగిన కల్పనే, అంటే తన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పభావమే వేరనేది ఇక్కడ సృష్టిస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ వేరనేది బయట ఎక్కడా వేరు లేదు. అయితే వేరు ఎవరు సృష్టించుతున్నారు, ఎవరు కనీసం వేరుని తేడానికి విడగొడుతున్నారు అంటే తన సంకల్ప రూపకమే, తన సంకల్పమే వేరనేది విడగొడుతూ ఉన్నదన్నమాట. అటువంటి తనలో వేరుపరిచే యొక్క సంకల్పాన్ని ముందు మనము తెలుసుకోకుండా, తనలో వేరుపరిచే యొక్క సంకల్పాన్ని కనీసం మనకు తొలగించుకోకుండా సంకల్పరూపకముతోటి బయట కనీసం అనే ఉండాటిని మనం పోగేసుకొని బయట ఉండాటిని ఏదైతే మన సంకల్ప రూపకంతో గుర్తెరిగి గుడని గోపురమని దేవతని ఇవన్నీ మనం గుర్తెరిగితే మనకు తయారైన ఇవన్నీ, మనం గుర్తెరగకపోతే ఇవన్నీ కూడా ఉండవు. గుర్తెరిగే వస్తువు అనేది మనలోనే ఉన్నదన్నమాట. మనలో గుర్తెరిగే వస్తువుని ముందు మనం గమనించి ఆ గుర్తెరిగే వస్తువు అనేది లేదు, గుర్తెరిగే వస్తువు కంటే కూడా ఆ ముందు ఉన్న యొక్క సహజ స్థితి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ సమస్థితిగానే ఉన్నది. అటువంటి సమస్థితిని పొందినవాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడే పరిపూర్ణ బోధ దగ్గరికి పోగలుగుతాడే తప్ప అన్యదా తనకంటే భిన్నంగా ఉండ యొక్క ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నియమనిష్టలు చేసినా, ఎంత జ్ఞాన మార్గం అని ప్రయాణం చేసినా, ఎంత కర్మ మార్గం అని ప్రయాణం చేసినా, ఎంత కుటుంబాన్ని వదిలి ఏ అడవులకి వెళ్ళినప్పటికీ కూడా ఈ పరిపూర్ణ బోధ అనేది పట్టనే పట్టదు. కాబట్టి అది ఎన్ని జన్మలకైనా సరే తనకంటే వేరుగా ఉండ యొక్క వస్తువుని చూసినంతసేపు, తనకంటే వేరుగా ఉండ సంకల్పం అమ్మటే ప్రయాణం చేసేటప్పుడు వాస్తవమైన పరిపూర్ణ బోధ, పరిపూర్ణం యొక్క స్థితి, సహజ స్థితి, సమంగా ఉండ యొక్క స్థితిని ఎవరూ కూడా పొందలేరు అని మనకిక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు మనకి శుద్ధ నిర్గుణకత్వత తత్వకంధార్థముల ద్వారా మనకు తెలియపరచడం జరుగుతున్నది. ఓం తత్సత్.